వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 5వ తరగతికి సంబంధించినటువంటి పరిసరాల విజ్ఞానం పార్ట్ 6 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. క్వశ్చన్ నెంబర్ 1. మానవుని కడుపులో ఉండే సుమారు ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్స్ చూడండి. వీటిలో సరి అయిన సమాధానం 30 డిగ్రీ సెల్సియస్. మన కడుపులో సుమారుగా 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. తర్వాతి ప్రశ్న, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. చూడండి, ఇక్కడ మనం ఆప్థమాలజిస్ట్ అంటే కళ్ళకు సంబంధించిన డాక్టర్. తర్వాతి ప్రశ్న, అడవిని తల్లిగా పూజించే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఆప్షన్లలో గోండులు, బోండాలు, చెంచులు, ముండా జాతి ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో సరి అయిన సమాధానం సి, చెంచులు. అడవిని తల్లిగా పూజించే గిరిజన తెగ ఎవరిదంటే చెంచులు. చెంచులు ఏం చేస్తారంటే అడవిని తల్లిగా పూజిస్తారు. వీరు ఏ రోజుకు ఆ రోజు అడవి పైన ఆధారపడి బతుకుతారు. చూడండి, ఏ రోజుకు ఆ రోజు అడవి పైన ఆధారపడి బతుకుతారు. తర్వాతి ప్రశ్న, భారతదేశంలో బోండా తెగ జనాభా ఎంత? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, దాదాపు 12,000 మంది. ఈ జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు కొండలలో మరియు దట్టమైన అడవుల్లోనూ, ఇంకా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లో ఉంటారు. వీరిని బోండో లేదా పోరోజు అని కూడా అంటారు. ఈ బోండా జాతి తెగకు ఇంకా 2 పేర్లున్నాయి. అవేమి? బోండో, పోరోజు. తర్వాత ప్రశ్న, గోడల మీద మొక్కల నుండి సేకరించిన రంగులతో బొమ్మలు వేసే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం గోండులు. చూడండి, ఈ జాతి గిరిజనులలో మహిళలు నేల మీద, గోడల మీద ప్రత్యేకమైన పద్ధతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు. ముఖ్యంగా పూజా గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ గోండు జాతి గిరిజనులు. అయితే తర్వాతి ప్రశ్న, ప్రపంచంలో డబ్బు ఉపయోగించకుండా నివసిస్తున్నటువంటి గిరిజన తెగ ఏది? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, బోండా జాతి గిరిజనులు. చూడండి, ఈ తెగవారు దాదాపు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా ఉంటారు. వీరు నాగరిక ప్రజలతో కలవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఎప్పుడో కానీ అడవి దాటి బయటకు రారు. చూడండి, వీరు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ డబ్బు అంటే ఏమిటో కూడా తెలియకుండా ఉంటారు. తర్వాతి ప్రశ్న, లింగయ్య స్వామి పూజ, చెంచు లక్ష్మి పూజ ఏ గిరిజనులకు ప్రత్యేకమైనవి? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం చెంచులు. ఈ చెంచులు లింగయ్య స్వామి పూజ మరియు చెంచు లక్ష్మి పూజ ఇవి చేస్తారు. అయితే ఇవి వీరికి చాలా ముఖ్యమైనవి. ఈ పూజలు మాఘమాసంలో నిర్వహిస్తారు. ఈ పూజలలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాతి ప్రశ్న, కొత్తవారు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నించే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఏ, బోండా జాతి గిరిజనులు. బోండా జాతి గిరిజనులు వారి ప్రాంతాలలోకి కొత్త వారిని రానివ్వరు. ఒకవేళ వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాతి ప్రశ్న, జనపనారతో తయారు చేసిన దుస్తులు కట్టుకునే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్
వీటిలో సరి అయిన సమాధానం బి. ఆప్షన్ బి బోండాలు. బోండాలలో స్త్రీలు చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. జనపనారలను దగ్గరలో ఉన్న వాగుల్లో వంకల్లో 2-3 రోజుల పాటు నానబెట్టి దారాలు తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెట్టి మగ్గంలో నేస్తారు. అంతేకాకుండా వీటికి చిన్న చిన్న అద్దాలను కూడా కుడతారు. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజన తెగ ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయింది ఆప్షన్ సి చెంచులు. చెంచులు తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసిస్తున్నారు. అయితే తెలంగాణలో నల్లమల అడవుల్లో నివసిస్తూ ఇంకా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఉంటారు. ఈ చెంచు భాష అనేది అచ్చం తెలుగు భాష వలె ఉంటుంది. ఈ చెంచులు మాట్లాడే భాష అచ్చం తెలుగు భాష తీరే ఉంటుంది. తర్వాతి ప్రశ్న, కుందేళ్ళు పిచ్చుకలు వంటి చిన్న జంతువులను ఎప్పుడూ కూడా వేటాడని గిరిజన తెగ ఏది? కుందేళ్ళు పిచ్చుకలు వంటి చిన్న చిన్న జంతువులను ఎప్పుడు కూడా వేటాడని గిరిజన తెగ ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం చెంచులు. ఆప్షన్ బి చెంచులు. అయితే వీళ్ళు చెంచులు విల్లు బాణాలు మరియు చిన్న కత్తులను ఉపయోగించి జింకలను అడవి పందులను వేటాడతారు. అంటే చిన్న చిన్నవి వేటాడారు, వీళ్ళు జింకలను అడవి పందులను వేటాడుతారు. అయితే వేటాడగా వచ్చిన మాంసాన్ని అందరూ కలిసి పంచుకొని తింటారు. చూడండి, చెంచులు వేటాడగా వచ్చిన మాంసాన్ని అందరూ కలిసి పంచుకొని తింటారు. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అడవుల్లో ఏ ఏ గిరిజనులు ఉన్నారు? చూడండి ఆప్షన్స్. వీటిలో సరి అయినవి ఏ కోయలు మరియు కొండరెడ్లు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా అడవుల్లో కోయలు మరియు కొండరెడ్లు ఉన్నారు. తర్వాతి ప్రశ్న, బంజారా తెగకు చెందిన గిరిజనులు ఏ జిల్లాలో ఉన్నారు? ఆప్షన్స్. వీటిలో సరి అయింది మహబూబాబాద్ జిల్లా. మహబూబ్ నగర్ కాదు, మహబూబాబాద్ సరి అయింది. తర్వాత 14, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల జిల్లా ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయింది జయశంకర్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు అనగా 16.89% ఉన్నాయి. అంటే మొత్తం భూభాగంలో ఎంత? 46,389 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. అంటే శాతంలో 16.89% ఉన్నాయి. మొదటి స్థానంలో జయశంకర్ జిల్లా ఉంది అటవీ విస్తీర్ణంలో. తర్వాతి ప్రశ్న, భారతదేశంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూడండి. వీటిలో సరి అయింది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఎన్ని వేలు? 77,000 చదరపు కిలోమీటర్లు. అటవీ విస్తీర్ణం 77,000 చదరపు కిలోమీటర్లు. తర్వాతి ప్రశ్న, మన భారతదేశం మొత్తం భూభాగంలో అడవుల యొక్క శాతం ఎంత? ఆప్షన్స్. వీటిలో సరి అయింది ఆప్షన్ డి 21.05%. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం భూభాగంలో? 6,92,027 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, గ్లోబల్ వార్మింగ్ భూగోళం వేడెక్కడం ఏ వాయువు కారణంగా జరుగుతుంది? ఆప్షన్స్ చూడండి. సరి అయిన సమాధానం ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల భూమి వేడెక్కుతుంది. దీన్ని మనం ఏమంటాము? గ్లోబల్ వార్మింగ్ లేదా భూగోళం వేడెక్కడం అంటారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రధానంగా వర్షాలు అనేటివి తగ్గిపోతాయి. తర్వాతి ప్రశ్న, పూజ గదిని ప్రత్యేకంగా అలంకరించే సాంప్రదాయం ఎవరిలో ఉంది? ఆప్షన్స్.
వీటిలో సరి అయిన సమాధానం గోండులు. గోండులు పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. తర్వాతి ప్రశ్న, గోండులకు ముఖ్యమైన నాగోబా జాతర ప్రతి సంవత్సరం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఆప్షన్స్. సరి అయిన సమాధానం 5 రోజులు. 20వ ప్రశ్న, గోండులకు ముఖ్యమైన నాగోబా ఆలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు నాగోబా జాతర జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? 5 రోజులు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ జాతరలో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా, అంటే ఇతర రాష్ట్రాల గోండులు కూడా పాల్గొంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోపై మీకు ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలు మరిన్ని మీ ముందుంచుదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.